హాయ్ పిల్లలు, అమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం వింత తీర్పులు అనే ఒక కథ చెప్పుకుందాం. ఇదేంటంటే, ఇరాన్ దేశంలో ఒక నగరంలో ఒక వర్తకుడు ఉన్నాడు. ఈ వర్తకుడికి పాపం రోజులు కలిసి రాలేక డబ్బు చిక్కుల్లో పడిపోయాడు. అంటే డబ్బులన్నీ వ్యాపారంలో నష్టపోయాడు. ఆ నష్టాన్ని నుంచి బయటపడటానికి అతను ఏం చేశాడు? ఆ వర్తకుడు ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి నాకు కొంత డబ్బు అప్పు పెట్టమని అడుగుతాడు. అడిగితే ఆ వడ్డీ వ్యాపారి అంటాడు, నీకు అప్పు పెట్టడానికి నా దగ్గర ఏదైనా తాకట్టు పెడితేనే నీకు అప్పు ఇవ్వగలను నేను, లేకపోతే ఇవ్వలేను అని అంటాడు. అంటే ఈ వ్యాపారస్తుడు అంటాడు, నా దగ్గర ఏమీ లేదు, నేను అంతా నష్టపోయాను, ఎంత వడ్డీ అయినా సరే ఇచ్చుకుంటాను, నాకు కొంత డబ్బు అప్పు పెట్టు అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ వడ్డీ వ్యాపారుడు అనుకుంటాడు, అయ్యో ఇతని కనుక మనం అప్పు ఇచ్చామంటే మోసపోతాము, ఇతనికి దగ్గర ఏమీ లేదు అని చెప్పి అప్పు ఇవ్వటానికి ఇష్టపడపోయేటప్పటికి ఎంతో బతిమాలుతాడనమాట ఈ వ్యాపారస్తుడు. నాకు ఎట్లాగైనా సరే ఎంతో కొంత డబ్బు అప్పు ఇవ్వండి, నేను వ్యాపారం చేసుకొని మీకు నా అప్పు తీరుస్తాను అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఈ వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు, నీ వడ్డీ వద్దు, ఏమీ వద్దు, నాకు నేను నీకు ఇవ్వలేనయ్యా అప్పు అని ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ ఇంకా ఈ వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు, సరేలే నాకు అసలు ఇస్తే చాలు, వడ్డీ వద్దు, ఏమీ వద్దు, కానీ గడువు లోపల నువ్వు ఎంత లోపల తీర్చగలవు అని చెప్తావో అంత లోపల గనక నీ అప్పు నువ్వు తీర్చలేకపోతే గనక నీ శరీరాన్ని నుంచి నేను నీ మాంసాన్ని కోసి తీసుకుంటాను, దానికి ఇష్టమైతే పత్రం రాసివు, నీకు డబ్బు అప్పుగా ఇస్తాను అంటాడు ఈ వడ్డీ వ్యాపారస్తుడు. ఇంకా చిరాకు పుట్టి అనేటప్పటికీ ఈ వ్యాపారస్తుడు అంటాడు, అతనికి ఎట్లయినా డబ్బు కావాలి కదా, అందుకని దేనికైనా సిద్ధము అన్నట్టు, సరే నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి గడువు లోపల కనుక నేను మీ బాకీ తీర్చలేకపోతే మీరన్నట్టే నా శరీరంలోంచి మీరు మాంసం తీసుకుందరు కానీ అని చెప్పి ఈ వ్యాపారస్తుడు ఒప్పుకుంటాడు. ఈ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఆ విధంగానే పత్రం రాసుకొని దాని మీద ఈ వర్తకుడి చేత సంతకం చేయించుకొని కొంత డబ్బు అతనికి అప్పుగా ఇస్తాడు. ఈ వర్తకుడు ఏం చేస్తాడు అంటే, ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఆ సొమ్ము తీసుకొని కొంత సరుకు కొనుక్కొని ఆ వ్యాపారం చేయటానికన్నా సరుకు తీసుకొని వేరే దేశాలకి వెళ్తాడు. వేరే దేశాల్లో చక్కగా అతనికి వ్యాపారం కలిసి వస్తుంది, లాభం వస్తుంది. ఆ వ్యాపారస్తుడికి లాభం రాగానే ఏం చేస్తాడు, ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడు కదా ఈ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర, అతనికి ఆ డబ్బు అప్పు తిరిగి ఇచ్చేయమని చెప్పి భార్యకి లేఖ రాసి ఆ డబ్బు పంపిస్తాడనమాట, ఇంటికి పంపిస్తే ఈ వర్తకుడి భార్య ఏం చేస్తుంది, ఎవరి దగ్గర తీసుకున్నారో ఏంటోనో అప్పు ఆయన వచ్చి చూసుకుంటారులే అని చెప్పి ఇంట్లోకి ఖర్చు పెట్టేస్తుంది ఆ డబ్బు ఈ భార్య. ఈ వర్తకుడు కొంతకాలం వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారం అంతా ముగించుకొని చక్కగా బోల్డ్ అన్ని లాభాలు గడించి అవంతా మూట కట్టుకొని ఇంటికి బయలుదేరుతాడు. పాపం అతని దురదృష్టం, ఆ ఇంటికి వస్తున్న దారిలోనూ ఈ డబ్బంతా దొంగలు దోచేసుకుంటారు. కట్టుబట్టలతో ఇంటికి వస్తాడు ఈ వ్యాపారస్తుడు. కానీ విచారపడడు, ఎందుకంటే నేను వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసాను, నా భార్యకి ఇమ్మని చెప్పి పంపించాను కదా, నా భార్య ఇచ్చేసే ఉంటుంది అని చెప్పి ఇతను అయ్యో అని చెప్పి ఏం అనుకోడు. మళ్ళీ సంపాదించుకోవచ్చులే అని చెప్పి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికి ఏమవుతుంది, భార్య ఆ డబ్బు వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించదు. అయ్యో ప్రమాదం జరిగిపోయిందే, ఎట్లాగా అని చెప్పి గబా వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అయ్యో ఇలా జరిగిపోయిందండి, నేను పంపించాను మా భార్యకి డబ్బులు మీకు చెల్లించమని, ఆవిడ చెల్లించలేకపోయింది, మీకు గడువు కూడా అయిపోయింది, ఏంటి నన్ను క్షమించండి అని చెప్పి ఎంతో బతిమాలుతాడు. ఎంత బతిమాలినా సరే వడ్డీ వ్యాపారస్తుడు అతను చెప్పిన మాటలు ఏవీ నమ్మకుండా ఏం జరిగితే నాకెందుకు, నాకు డబ్బు కావాలి, నీ దగ్గర డబ్బు లేకపోతే మనం పత్రంలో రాయించుకున్నట్టు నీ శరీరంలోంచి నేను మాంసం కోసుకుంటాను, ఇంతే కదా మనం రాసుకున్నది అని చెప్పి వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు.
అనేటప్పటికీ పాపం ఈ వర్తకుడు మళ్ళీ ప్రాధేయపడతాడు, ఎంతో ప్రాధేయపడతాడు. అయినా సరే వడ్డీ వ్యాపారస్తుడు వినకుండా చివరికి అంటాడు, సరే మనం కాజీ దగ్గరికి వెళ్ళి, అంటే ఉన్నతాధికారి అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫిర్యాదు చేద్దాము. గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట అతని దగ్గరికి వెళ్ళి మనం ఫిర్యాదు చేద్దాము, అతను తీర్పు ఎలా ఇస్తే అలా నడుచుకుందాము అని చెప్పి వీళ్ళిద్దరూ బయలుదేరి ఆ రాజధానికి బయలుదేరి వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక గాడిద కనిపిస్తుంది. గాడిద ఎదురొస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంటుంది, పరిగెత్తుకుంటూ తన యజమాని దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ పారిపోయి వస్తూ ఉంటుంది. అయితే ఈ కంచరగాడిద యజమాని దాన్ని తరుముకుంటూ వస్తూ ఉంటాడు. వస్తూ ఎదురుగుండా వచ్చే వీళ్ళిద్దరినీ చూసి, అంటే ఈ వ్యాపారస్తుడిని వడ్డీ వ్యాపారస్తుడిని ఇద్దరిని చూసి, అయ్యో అయ్యో నా గాడిద తప్పించుకొని పారిపోతుంది అయ్యా, పట్టుకోండి అని గట్టిగా కేకలు పెడతాడు. కేకలు పెట్టేటప్పటికి పాపం ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఒక రాయి తీసుకుని ఆ కంచరగాడిద మీదకి బలంగా కొడతాడు. కొట్టేటప్పటికి ఆ కంచరగాడిద కంటికి తగులుతుంది. ఆ రాయ తగిలి కన్ను కాస్త పోతుంది. అప్పుడు ఆ యజమాని గబగబా ఈ వర్తకుడి దగ్గరికి వచ్చి పోట్లాటేసుకుంటాడు అనమాట. నీకు బుద్ధి లేదా అయ్యా, అసలు ఎంత ఖరీదైన గాడిద నాది, దాన్ని కన్ను కాస్త పోగొట్టేశావు, ఇప్పుడు నాకు ఎంత నష్టము, దాని ఖరీదు ఎంత తగ్గిపోతుంది, నేను దీన్ని బజార్లో అమ్మి డబ్బు సంపాదించుకోవాలనుకున్నాను, నువ్వు నాకు నష్టం చేశావు, నా నష్ట పరిహారం చెల్లించి నువ్వు ఇక్కడి నుంచి కదులు అంటాడు ఆ గాడిద యజమాని. అనేటప్పటికీ ఈ వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు, భలేవాడివేలే, నీకంటే ముందే నాకు అతను డబ్బులు అప్పు పడ్డాడు, అప్పు తీర్చకే మేమిద్దరం ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్తున్నాము, మా యొక్క సమస్యను ఆయన దగ్గర పెట్టి తీర్పు పొందాలని వెళ్తున్నాము, నీకు కూడా డబ్బు అవసరమైతే కనుక నువ్వు కూడా మాతో పాటు రా, నువ్వు కూడా నీ యొక్క సమస్యని ఆయనతో చెప్పుకుందు గాని అని వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు. సరే అని గాడిద యజమాని కూడా వాళ్ళతో పాటు రాజధానికి బయలుదేరతాడు. అలా ఇంకా కొంచెం దూరం నడిచేటప్పటికి వాళ్ళకి అక్కడ ఒక దృశ్యం, అంటే ఒక అది కనిపిస్తుంది. ఏంటది, ఈ గాడిద ఉంటుంది కదా, ఒక గాడిద బురదలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ గాడిద మీదేమో కొంత బరువు కూడా ఉంటుందన్నమాట. అయితే దాని యజమాని పాపం ఆ గాడిదని ఆ బురదలోంచి లాగలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. బురదలో కూరుకుపోతుందన్నమాట. అయితే అతను ఈ ముగ్గురిని చూసి కాస్త సాయం పట్టండి అయ్యా, నాకు ఈ గాడిదని బురదలోంచి లాగటానికి నా వల్ల కావట్లేదు అంటాడు. అనేటప్పటికి ముగ్గురు గాడిదని ఆ బురదలోంచి లాగటానికి ప్రయత్నం చేస్తారు. ఈ వడ్డీ వ్యాపారస్తుడు, ఈ గాడిద యజమాని ఉన్నారు కదా, కంచరగాడిద యజమాని, వీళ్ళు ఏం చేస్తారు, ఈ గాడిద మీద ఉన్న బరువుని చెరొక పక్క పట్టుకొని తోయటానికి ప్రయత్నం చేస్తారు ఆ గాడిదని ఆ బురదలోంచి. ఈ మన వ్యాపారస్తుడు ఉన్నాడు కదా, అతను పాపం దురదృష్టవంతుడు ఇంట్లో కూడాను. అతను ఏం చేస్తాడు, పాపం ఆ గాడిద తోక ఉంటుంది కదా, ఆ తోక పట్టుకొని బలంగా లాగుతాడు. బలంగా లాగేటప్పటికి ఆ తోక కాస్త ఊడి ఆ వ్యాపారస్తుడి చేతిలోకి వచ్చేస్తుంది. ఈ గాడిద యజమాని అంటాడు మళ్ళీను, ఈ బురదలో కూరుకుపోయిన గాడిద యజమాని అంటాడు, అయ్యో అయ్యో నా గాడిద తోకను తెంపేశావు, నాకు ఎంత నష్టం కలిగించావు, నాకు నష్టపరిహారం చెల్లించే ఇక్కడి నుంచి కదలాలని వీడు కూడా పట్టుబడేటప్పటికి ఈ వ్యాపారస్తుడు, ఈ వడ్డీ వ్యాపారస్తుడు, ఈ కంచరగాడిద యజమాని వీళ్ళందరూ అంటారు, సరేలే నీకెంత పరిహారం కావాలో, నీకెంత పరిహారం వస్తుందో మేము కూడా ఇదే పని మీద వెళ్తున్నాము, ఇతను మాకు కూడా పరిహారం ఇవ్వాలి, మేము అధికారి దగ్గరికి వెళ్తున్నాము, నువ్వు కూడా నీకు ఇష్టమైతే నువ్వు కూడా మాతో పాటు రా అంటారు. సరే అని ఆ గాడిద యజమాని కూడా వీళ్ళతో పాటు రాజధానికి బయలుదేరుతారు. ఇలా నలుగురు కలిసి అలాగా వెళ్తూ ఉంటారు. రాజధానికి వెళ్తుంటే రాజధానిలోకి ప్రవేశించగానే వాళ్ళకి అక్కడ ఒక పెద్ద మనిషి గుర్రం మీద సవారీ అవుతూ వెళ్తూ ఉంటాడు. అతను చూస్తే వాళ్ళకి ఒక ఉన్నతాధికారి లాగా, అంటే ఒక పెద్ద ఆఫీసర్ లాగా, గవర్నమెంట్ ఆఫీసర్ లాగా కనిపిస్తాడు వీళ్ళకి. కానీ అతను ఆ గుర్రం మీద అటు ఇటు తూలిపోతూ కింద పడిపోతాడేమో అన్నట్టు ఉంటాడనమాట. ఉన్నప్పటికీ వీళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటి ప్రభుత్వ అధికారి అయ్యుండి కూడా అలాగా తాగేసేసి అలాగా గుర్రం మీద వెళ్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. అలా ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక మసీదు వస్తుందన్నమాట. ఆ
ఆ మసీదులోనూ అందరూను జోదం విచ్చలవిడిగా జోదం ఆడుతూ ఉంటారు. అయ్యో ఇదేంటి ఇంత మసీదులో జోదం ఆడటం ఏమిటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక శవాన్ని మోసుకొని వెళ్తారు కదా, అలాంటిది ఏదోటో ఎదురొస్తే ఆ పాడి మీద ఉన్న అతను అడుగుతాడు, నేను బతుకున్నానా చచ్చిపోయానా మీరే చెప్పండి, నేను చచ్చిపోయానా బతుకున్నానా అని అక్కడ వెళ్తున్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. నేను చచ్చిపోయానా అని అడుగుతూ ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళందరూ అడిగిన వాళ్ళందరూ, వాళ్ళు చూసిన వాళ్ళందరూ అంటారా నువ్వు చచ్చిపోయావు నువ్వు చచ్చావు అని వాళ్ళందరూ దారిలో వెళ్తున్న వాళ్ళందరూ అంటుంటారు. ఇది చూస్తారు, ఈ వింత కూడా చూస్తారు ఈ నలుగురు. చూసే వాళ్ళకి ఆ నగరంలోనూ ఆ రాత్రికి బస్ చేసి మొన్నాడు ఉదయమే లేచి ఆ తీర్పు చెప్పే అధికారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ఫిర్యాదులన్నీ అతని దగ్గర పెడతారు ఒక్కొక్కళ్ళు. ఈ ఫస్ట్ వడ్డీ వ్యాపారస్తుడు ఉంటాడు కదా, వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు, అయ్యా ఇతను నా దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు, ఇదిగో పత్రం కూడా రాసి ఇచ్చాడు, గడువు లోపల కనుక నా అప్పు తీర్చలేకపోతే అతని శరీరం నుంచి నేను కొంత మాంసం కోసుకోవచ్చు అని చెప్పి దీంట్లో రాసుకున్నాము మేము, చూడండి అతను సంతకం కూడా చేశాడు, నా డబ్బు నాకు గడువు లోపల నాకు ఇవ్వలేదు, అందుకని నేను అతని శరీరంలోంచి మాంసం కోసుకుంటానన్నాను, అది న్యాయ విరుద్ధము, అదెలా కోసుకుంటావు అని పేచీ పెడుతున్నాడు ఇప్పుడు చూడండి అని వడ్డీ వ్యాపారస్తుడు ఆ అధికారితో చెప్తాడు. అప్పుడు ఈ అధికారి ఏం చేస్తాడు, ఆ పత్రం తీసుకొని చదువుకొని ఈ కరెక్టేను, ఈ పత్రం ప్రకారము నువ్వు ఇతని దగ్గర మాంసం తీసుకోవాల్సిందే, కానీ ఒకటి మటుకు షరతు, అదేంటంటే నువ్వు ఎంతైతే మాంసం తీసుకోవాలి అని చెప్పి ఈ పత్రంలో రాసుకున్నావో అంత మాంసము నువ్వు ఇతని శరీరంలోంచి తీసుకో, దానికోసం నీ కత్తిని పదును పెట్టుకో, కానీ నువ్వు ఎంతైతే తీసుకోవాలని రాసుకున్నావో అంతకంటే ఒక్క చీమ తలకాయంత కూడా ఎక్కువ మాంసం తీసుకోవడానికి వీల్లేదు, అట్లా ఎక్కువ మాంసం తీసుకున్నావే అనుకో, చీమ తలకాయంత ఎక్కువ తీసుకున్నా సరే నీకు ఉరిశిక్ష పడుతుంది అంటాడు ఆ అధికారి. అనేటప్పటికీ ఇంకా ఈ వడ్డీ వ్యాపారస్తుడికి అదేంటి అలా ఎలాగా అవుతుంది, కొంచెం కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఎలా అవుతుంది అని చెప్పి ఈ వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు. అనేటప్పటికీ ఈ అధికారి అంటాడు, నువ్వు తీసుకోగలిగితే అలా తీసుకో, లేదు అంటే నీకు ఇంకా మాంసం తీసుకునే ఇది లేదు, ఇతనికి నువ్వు ఇంత దూరం తీసుకొచ్చావు కాబట్టి ఇతనికే నువ్వు ఎదురు డబ్బు ఇచ్చుకోవాల్సి వస్తుంది అని అధికారి వడ్డీ వ్యాపారస్తుడితో అంటాడు. అనేటప్పటికీ ఈ వడ్డీ వ్యాపారస్తుడు తెల్లబోయి ఏదైతే అది అయ్యింది, అతను ఎంత డబ్బు ఇమ్మంటే అంత డబ్బు వ్యాపారస్తుడికి ఇచ్చేస్తే మన ప్రాణం నిలుస్తుంది, లేకపోతే ఈ మాంసం కోసుకోవటంలో అటు ఇటు ఏదైనా అయిందంటే నా ప్రాణం పోతుంది అని మనసులో అనుకుని సరేనండి మీరు ఎలా చెప్తే అలాను, ఎంత ఇమ్మంటే అంతా నేను నష్టపరిహారం ఇచ్చుకుంటాను అని వడ్డీ వ్యాపారస్తుడు అంటాడు. అనేటప్పటికీ నువ్వు కొంత డబ్బు ఇతనికి ఇచ్చుకో, 200 రూపాయలు ఇవ్వు ఇతనికి అని చెప్పి ఆ అధికారి అంటాడు. అలాగే అని చెప్పి ఆ 200 రూపాయలు ఆ వ్యాపారస్తుడికి ఇచ్చేసేసి ఆ వడ్డీ వ్యాపారస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం చేసేదేం లేక అతను వెళ్ళిపోయేటప్పటికి ఈ తర్వాత ఈ కంచెరగాడి యజమాని ఉన్నాడు కదా, వాడు వచ్చి తనకి జరిగిన నష్టం గురించి చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ అధికారి అంటాడు, బాగానే ఉంది, నువ్వు పోగొట్టుకున్నది నిజమేను, నీ గాడిదని దాని యొక్క విలువ పడిపోయింది నిజమేను, కానీ ఏం చేస్తాము, ఒక పని చెయ్యి, దాన్ని సగానికి కోసేసేయి, మొహం దగ్గర నుంచి సగానికి కోసేయి, మంచిగా ఉన్న కన్ను ఉన్న వైపు నువ్వు తీసుకో, ఆ చెడ్డ కన్ను ఉన్న వైపు అతనికి ఇచ్చేసేయి, అప్పుడు నీకు లాభం, మంచి కన్నుతో ఉన్నదాన్ని నువ్వు అమ్ముకో అని చెప్తాడు. అనేటప్పటికీ ఆ కంచెరగాడి యజమానికి అర్థం కాదు, అదేంటి కోసేస్తే ఎట్లా, కంచెరగాడిది నిలువుగా కోసేస్తే ఇంకా అసలు మనకి డబ్బులు ఎలా వస్తాయి, ఎవరు కొనుక్కుంటారు, ఇదేమి తీర్పురా బాబు అని మనసులో అనుకుంటాడనమాట.
అనుకొని అదేంటి అదేంటి అసలు ఆ గాడిదని నా ఈ కుంటి ఒక కన్ను ఉన్న గాడిదని అమ్ముకున్న నాకు 750 రూపాయల దాకా దగ్గర దగ్గర వస్తాయి, నాకు ఈ పరిహారము వద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలేయండి బాబు అని ఈ కంచరగాడిద యజమాని అంటాడు. అనేటప్పటికీ అనవసరంగా న్యాయస్థానానికి ఇతని తీసుకొచ్చావు, నా టైం కూడా వేస్ట్ చేసావు, కాబట్టి ఇతనికి నువ్వు ఒక 100 రూపాయలు అంటే 100 రూపాయలు నువ్వు ఇతనికి ఇక్కడ చెల్లించేసేసి నువ్వు వెళ్ళిపో అంటాడనమాట ఆ అధికారి. అనేటప్పటికీ బతుకు జీవుడా అని ఆ కంచరగాడి యజమాని ఏం చేస్తాడు, అతను చెప్పిన తీర్పు ప్రకారం 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఆ అధికారికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ బురదలో కూరుకుపోయిన గాడిద యజమాని ఉన్నాడు కదా, ఆ గాడిద యజమాని వస్తాడు. వచ్చి వాడు తనకి జరిగిన నష్టం గురించి చెప్తాడు. అంతా విని అధికారి అంటాడు, అది ఎలాగా అసంభవం, అసలు నువ్వు చెప్తున్నది నమ్మలేకపోతున్నాను, ఎవరైనా మనిషి గాడిద తోక పుచ్చుకొని లాగినంత మాత్రాన తోక ఊడిపోతుందేంటి, అసలు అక్కడ తోకే లేదేమో నీ గాడిదకి అని అంటాడు. అనేటప్పటికీ అతను అంటాడు, అయ్యో కాదండి, నిజంగానే అతను తోక పట్టుకొని లాగితేనే నేను తోక తెగిపోయింది అంటాడు. అయితే చూద్దాముండు అని చెప్పి ఈ అధికారి ఏం చేస్తాడు, తన దగ్గరున్న గాడిద తోకని చూపించి ఆ గాడిద తోకని పట్టుకొని లాగి చూడు అంటాడు. అనేటప్పటికి వెళ్ళి వీడేం చేస్తాడు, ఆ గాడిద తోక పుచ్చుకొని లాగుతాడు. లాగేటప్పటికి ఆ గాడిద ఏం చేస్తుంది, వెనక కాళ్ళతో ఒక్కసారి మొహం మీద తంతుంది. తనేటప్పటికి నువ్వు మళ్ళీ అంటాడు ఈ అధికారి, నువ్వు ఇంకోసారి ప్రయత్నం చెయ్యి అంటాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ అలాగే తంతుంది గాడిద. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ అలాగే తంతుంది ఆ గాడిద. అలా 3 సార్లు ప్రయత్నం చేసినా కూడా 3 సార్లు కూడా ఆ గాడిద ఏం చేస్తుంది, వెనక కాళ్ళతో తంతుంది వీడిని. తనేటప్పటికి అప్పుడు ఈ అధికారి అంటాడు, చూసావా నీ గాడిదకి అసలు తోకే లేదు, తోక ఉంటే కనుక అసలు ఈ ఆ గాడిదని వీడిని వెనకాలతో తన్నేది కదా, తన్ననే తనలేదు, నువ్వు అనవసరంగా ఈ మనిషి మీద నువ్వు అభాండం మోపి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, కాబట్టి నువ్వు ఇతనికి నష్టపరిహారంగా 100 రూపాయలు నువ్వు చెల్లించు అని చెప్తాడు ఈ అధికారి. అనేటప్పటికీ ఇంకా ఆ బురదలో కూరుకుపోయిన గాడిద యజమాని కూడా ఇంకా చేసేది ఏమీ లేక అతనికి ఆ డబ్బు ఆ అధికారికి చెల్లించేసి అక్కడ చెల్లించేసి అతను కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఈ అధికారి ఏం చేస్తాడు, ఆ ముగ్గురు ఇచ్చిన డబ్బులో సగం డబ్బులు తను తీసుకొని సగం డబ్బులు ఆ వర్తకుడి చేతికి ఇస్తాడు. ఇచ్చి నా తీర్పులు నీకు నచ్చాయా, న్యాయంగా ఉన్నాయి అనిపిస్తోందా అని మళ్ళీ ఎదురు అడుగుతాడు ఈ అధికారి. ఎవరిని, ఈ వ్యాపారస్తుడిని. అడిగేటప్పటికి ఆ వ్యాపారస్తుడు అంటాడు, చిత్తం ప్రభు, మీరు ఇచ్చిన తీర్పులు బాగానే ఉన్నాయి, కానీ నాకు కొంత సందేహాలు ఉన్నాయి, దయవుంచి నా సందేహాలకి సమాధానాలు చెప్పగలరా అని వినయంగా అడుగుతాడు. అడిగేటప్పటికి ఏమిటి నీ సందేహాలని అడుగుతాడు ఆ అధికారి. అడిగితే మేము వస్తూ ఉంటే ప్రభుత్వ అధికారి ఒకతను గుర్రం మీద వెళ్తూ తూలుతూ పోతూ ఉండటం కనిపించిందండి. అంత పెద్ద ఉద్యోగి అలా తూలుతూ చూసేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, దానికి కారణం ఏమిటి అని అడుగుతాడు వర్తకుడు. అడిగేటప్పటికి ఏముంది కారణం, ఈ నగరంలో సారా వ్యాపారం బాగా ఎక్కువగా ఉంది, ఆ సారా వ్యాపారంలో ఆ దుకాణం వాళ్ళు మత్తుమందులు కలిపి అమ్మేస్తున్నారు, అందుకని అది తనిఖీ చేయటం కోసం ఈ అధికారిని వేశాము. ఈ అధికారి ప్రతి షాపులోనూ ఆ సారా తాగి అందులో మత్తు కలిసిందా లేదా అని పరీక్షించడం కోసం అతను తాగుతూ ఉంటాడు. అలా కొంత తాగేటప్పటికీ అతనికి ఆ తూలు వస్తూ ఉంటుంది, దాన్ని ఇంకా మనం ఏమీ చెయ్యలేము, అదంతేను అంటాడు. అనేటప్పటికీ అయ్యో అనుకుంటాడు వ్యాపారస్తుడు. అయితే మరి మసీదులో ఎందుకండి అలాగా జూదం ఆడుతున్నారు, అందరూను అంత విచ్చలవిడిగాను జూదం ఆడుతున్నారు, అదేంటి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ అధికారి అంటాడు, అది చట్టసమ్మతంగానే జరుగుతోంది ఆ మసీదులోను, ఆ మసీదుకి రిపేర్లు చేయించాలంటే బోల్డ్ అంత డబ్బు కావాలి, అందుకని అక్కడ మేము జూదశాల పెట్టాము, ఆ జూదశాలలో వచ్చిన లాభాలతో మేము ఆ మసీదుని బాగు చేయించుకోవాలనుకుంటున్నాము, అందుకని అక్కడ అది ప్రభుత్వ అనుమతితోనే జరుగుతోంది అంటాడు. అయ్యో ఇదేం పని అని మనసులో మళ్ళీ అనుకుంటాడు ఈ వ్యాపారస్తుడు. అనుకొని మళ్ళీ అంటాడు, ఇంకొక అనుమానం ఉండిపోయిందండి, అదేంటంటే మనిషి బతికుండగానే పాడి మీద పెట్టి తీసుకుపోతున్నారు, వాడేమో నేను బతుకున్నాను మొర్రో అంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఏమో నువ్వు చచ్చావు అంటున్నారు, ఈ వింత ఏమిటో నాకు అర్థం కాలేదు అంటాడు. అనేటప్పటికీ ఈ అధికారి అంటాడు, ఓహో అదే అది
అదేమీ లేదు, 2 నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్షులతో సహా వచ్చింది, తన భర్త చనిపోయాడు అని చెప్పి తిరిగి వివాహం ఆడటానికి, అంటే రెండో వివాహం చేసుకోవటానికి అనుమతి కోసం వచ్చింది. సాక్ష్యాలన్నీ ఆధారం చేసుకొని నేను ఆ భార్యకి రెండో వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చేశాను. వీడేమో కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి నేను బతికే ఉన్నాను బాబోయ్, నా సాక్ష్యం ప్రకారం నేను బతికే ఉన్నాను, నా భార్యని నాకు ఇప్పించండి అని చెప్పి వీడు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. నేను వాడినేమో నువ్వు బతికే ఉన్నావు సాక్ష్యం అని చెప్పి సాక్ష్యం తీసుకురా అని చెప్పి వాడిని పంపించేశాను. కానీ నా యొక్క తీర్పుకి ఎవరు ఎదురు చెప్పలేరు కాబట్టి వాడు నేను బతుకున్నాను మొర్రో అని ఎంత మొత్తుకుంటున్నా సరే ఎవ్వరూ కూడా నువ్వు బతుకున్నావు అని సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు, అది సంగతి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ అధికారి యొక్క తీర్పులు ఈ వర్తకుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది, వ్యాపారస్తుడికి ఆశ్చర్యం వేసి కానీ ఏం మాట్లాడు, చాలా బాగున్నాయండి మీ తీర్పులు అని చెప్పేసి వాడు బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి అమ్మయ్య నాకు చావు తప్పి కన్ను లొట్టబోయింది, ఇతని చేతిలో నేను ఎలాగోలాగా తప్పించుకున్నాను, ఇతని తీర్పులు నాకు బాగానే ఉపయోగపడ్డాయి అని చెప్పి అధికారి దగ్గర సెలవు తీసుకుని ఈ వ్యాపారస్తుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.